హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఉదయకాల సమయంలో మనం దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి అందరూ రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు మరి యొక్క ఆరాధనకు ఏర్పరచబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన యొక్క అంశం ఏమంటే గొప్ప విధేయత. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. ఏం చెప్పండి? గొప్ప విధేయత, గొప్ప ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, సమూయేలు ప్రవక్త సౌలుతో అంటా ఉన్నాడు, ఆలోచించుము అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏ విషయంలో ఆలోచించాలి అంటే, నీవు ఏమి చేశావో దాని విషయంలో నువ్వేం చేయాలి? ఆలోచన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు చేశావా, లేదా దేవుని మాటకు నీవు విరుద్ధంగా నువ్వు చేశావా? హల్లెలూయా. నీవు దేవుని మాటకు విధేయతను చూపించావా, లేకపోతే దేవుని మాటకు నీవు తిరుగుబాటు నువ్వు చేసిన వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూస్తుంటున్నాము, దేవుడు ఈ వచనములో దేనిని కోరుకుంటున్నాడు? బలులను కోరుకుంటున్నాడా, లేకపోతే మాటను కోరుకుంటా ఉన్నాడా? హల్లెలూయా. దేన్ని కోరుకుంటున్నాడు చెప్పండి? బలులు కోరుకుంటున్నాడా, మాటను కోరుకుంటా ఉన్నాడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుడు బలులు ఆయన కోరుకోవడం లేదు. ఇక్కడ చూస్తుంటున్నాము, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము అంటా ఉన్నాడు. మరి సమూయేలు ప్రవక్త ఎవరితో? సౌలుతో అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడు, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, ఏమంట? బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మరి దేనిని కోరుకుంటున్నాడంట? మాట వినుట. హల్లెలూయా. ఆయన బలును బట్టి సంతోషించేవాడు కాదు. ఆయన దేనిని బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడట? మాట. హల్లెలూయా. ఆయన ఆజ్ఞను, ఆయన మాటను వినడం వలన దేవుడు సంతోషించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. బైబిల్ గ్రంథంలో మరి దేవుని మాట వినినవారు, హల్లెలూయా, దేవుని మాటకు విధేయతను కనపరిచిన వారిని గురించి ఈ సమయంలో మనము ధ్యానించబోతా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి ధ్యానించబోతాం చెప్పండి? దేవుని మాటకు విధేయతను చూపించిన
వారి జీవితాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. ఏమంట లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. దేవుడు విధేయతనే కోరేవాడుగా ఉన్నాడు కదా. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా దేవుడు మరి అబ్రహాము కాలేదు, ఇప్పుడు అబ్రాముగానే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అబ్రాముగా ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అబ్రహాము ఒక అన్యుడిగా ఉన్నాడు. ఎవరికి ఉన్నాడు చెప్పండి? ఒక అన్యుడిగా ఉన్నాడు. బొమ్మలను చేసుకుని అమ్ముకునేవాడుగా మరి ఉన్నాడు ఈ యొక్క అబ్రహాము. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యంలో చూస్తాం, యథార్థవంతులను దేవుని యొక్క కనుదృష్టి భూలోకమందంతట ఏం చేస్తుందంటే సంచారము చేస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరిని బలపరచడానికి? యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి భూలోకమందంతట సంచారం చేస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్. సంచారం చేస్తుంటున్నప్పుడు దేవునికి ఎవరు కనిపించారంటే అబ్రాము కనిపించాడు. ఎవరు కనిపించాడు చెప్పండి? అబ్రాము కనిపించాడు. అబ్రాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ అబ్రామా, నీవు కూర్చున్న స్థలము మంచిది కాదు, నువ్వేం చేయాలి? ఇక్కడి నుంచి నీవు లేయి అంటా ఉన్నాడు. హల్లెలూయా. లేయమని చెప్పడము బాగుంది. మరి ఏమంటున్నాడంటే, నీ దేశము నుండి అంటా ఉన్నాడు, నీ బంధువుల యొద్ద నుండి అంటా ఉన్నాడు, నీ తండ్రి ఇంటి నుండి అంటూ బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ మాట సులభమైన మాటనా కఠినమైన మాటనా చెప్పండి? కఠినమైన మాట కదా. కదా మీతో అంటే ఏమంటారు మీరు? ఎట్లా సార్, మా స్థలాన్ని వదిలిపెట్టి మేము ఎట్లా వచ్చేది? హల్లెలూయా. మా దేశాన్ని వదిలిపెట్టి మేము ఎట్లా వచ్చేది? మా బంధువులు వదిలిపెట్టి మేము వచ్చేది? హల్లెలూయా. మా తండ్రి ఇంటిని వదిలిపెట్టి ఏ విధంగా మేము రావాలా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇది కఠినమైన మాటగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లయ్యంటే లేయడము సులభమా? ప్రైజ్ లార్డ్. నీ దేశము నుండి నీ దేశాన్ని వదిలిపెట్టురావు రమ్మంటే మరి దేశాన్ని వదిలిపెట్టి రావడం సులభమా? నీ బంధువులను వదిలిపెట్టి రావాలంటే సులభమా? అయ్యో, ఎంతమంది నాకు బంధు బలగం అంతా ఉంది, వీళ్ళనంతా నేను ఎలాగ వదిలిపెట్టి నేను రావాలంటాడు చాలామంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి ఇంటిని వదిలిపెట్టి రావడము సులభమా?
ఎట్లపా మా తండ్రిని వదిలిపెట్టేది కదా. అబ్రహాము యొక్క తండ్రి తేరాహు హారానులో ఆయన మృతి చెందాడు. హల్లెలూయా. మృతి చెందిన తరువాత దేవుడు అంటా ఉన్నాడు, నీ తండ్రి ఇంటి నుండి నువ్వేం చేయాలి? బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నీవు వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, కొన్ని కఠినమైన మాటలకు విధేయతను చూపించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తుంటున్నాం, అబ్రహాము ఏం చేస్తున్నాడంటే విధేయతను కనపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. మనమైతే ఏమంటుంటే, ఎందుకు నన్ను లేయమంటా ఉన్నావు, నాకు ఇక్కడే బాగుంది. ఎందుకంటే అబ్రహాముకి ఏం తక్కువ లేదు. అబ్రహాముకు అప్పుడే మంచిగా సంపాదించుకున్న వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. నేను ఎందుకు లేయాలి ఇక్కడి నుంచి అని అన్నాడా? అనలేదు. ఈ దేశం నుంచి నువ్వు బయలుదేరమంటే లేదు లేదు ఈ దేశం నాకు బాగుందని చెప్పేసి అన్నాడా? లేదు. నీ బంధువులతో నుండి నీవు బయలుదేరు అంటే లేదు లేదు ఇంతమంది నాకు బంధువులు ఉన్నారు, వీళ్ళని వదిలిపెట్టిన ఎట్లా వచ్చేది అన్నాడా? చెప్పండి, అన్నాడా? నా యొక్క తండ్రి ఇంటి నుంచి నేను ఎట్లా బయలుదేరి నేను రావాలా, ఎందుకంటే మా తండ్రి అది ఇది సంపాదించి పెట్టాడు, నేను ఇక్కడే ఉండాలా అని చెప్పేసి అన్నాడా? అన్నాడా? మనమైతే ఏమంటాం? భలే చెప్పినాడులే అంటాం. హల్లెలూయా. అట్లా వినుకుంటా పోతే అయిపోయింది మన కథ. కథ కంచికి మనం ఇంటికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తున్నాం, ఈ కఠినమైన మాట వచ్చినప్పుడు అబ్రహాము వేరే మాట మాట్లాడలేదు. ఏం చేశాడంట? నేను లేయాలనా ప్రభువా, నేను లేస్తాను. నా దేశం నుండి వెళ్ళాలనా, నేను వెళ్తాను. నా బంధువుల దగ్గర నుండి వెళ్ళాలనా, నేను వెళ్తాను. నా తండ్రి ఇంటి నుంచి వెళ్ళాలనా, నేను వెళ్తాను ప్రభువా. నువ్వెక్కడ చూపిస్తే, ఏ దేశానికి చెప్తే ఆ దేశానికి నేను వెళ్తాను ప్రభువా అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఎటువంటి పరిస్థితి అంటే, కఠినమైన పరిస్థితిలో అబ్రహాము దేవునికి ఏమి చూపిస్తున్నాడంటే విధేయతను చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎటువంటి విధేయత అంటే సంపూర్ణమైన విధేయత చూపిస్తూ ఉన్నాడు. ఒక మనస్సు అక్కడ, ఒక మనస్సు ఇక్కడ. ఆ విధముగా ద్విమనస్సుకు కలిగిన వాడుగా లేడు అబ్రాహాము. హల్లెలూయా. ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడంటే, దేవుడు ఏమి చెప్పాడో దాని ప్రకారంగా వెళ్ళే మనస్సే కలిగి ఉన్నాడు, కానీ వేరొక మనస్సు అబ్రాహాములో లేదు. హల్లెలూయా. అందుకని ఆయన ఏం చేశాడంటే, మరి తన భార్య అయిన షారాయి, ఎవరు చెప్పండి? అబ్రాము భార్య పేరేమంట? షారాయి. హల్లెలూయా. ఇంకా షారా కాలే అమ్మ. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సంపూర్ణమైన విధేయతను కనపరిచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఈ అబ్రాహాముతో కూడా ఎవరు వెళ్ళారంట? లోతు వెళ్ళాడు. ఎవరు వెళ్ళాడు చెప్పండి? ఆ లోతు ఎవరంటే అబ్రహాము యొక్క తమ్ముడు ఉంటున్న హారాను యొక్క కుమారుడు లోతు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు బంధువులు వదిలిపెట్టి పొమ్మంటే ఇక్కడ ఒక బంధువు ఏమైపోయాడు? అబ్రాహామును వెంబడిస్తూ ఉంటా ఉన్నాడు, అబ్రాహాముతో కలిసిపోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా వినాలి.
దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, నేను నిన్ను గొప్ప జనంగా నేను చేస్తాను అని చెప్పాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను ద్వేషించిన వారిని నేను శపిస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన తరువాత అబ్రాహాం బయలుదేరాడు. అబ్రాహాముతో పాటు ఎవరు వెళ్తున్నారంట? లోతు వెళ్తా ఉన్నాడు. బంధువులందరూ వదిలిపెట్టి వెళ్ళినప్పుడు అని చెప్పినప్పుడు ఈయనేం చేస్తున్నాడు? పెద్దనైనా నేను నీతో కూడా వస్తానని చెప్పేసి అబ్రాహాంతో పాటు వెళ్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వెళ్తా ఉన్నప్పుడు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. తర్వాత 13 సంవత్సరాలు దేవుడు అబ్రాహాముతో మాట్లాడలేదు. ఏం కాలేదు? అబ్రాహాముతో మాట్లాడా? మాట్లాడలే 13 సంవత్సరాలు. ఎందుకు మాట్లాడలేదంటే ఈ అబ్రాహాముతో పాటు ఎవరు పోతా ఉన్నారు చెప్పండి? లోతు పోతున్నాడు. జాగ్రత్తగా వినాలి. లోతు అనగా అర్థం ఏమంటే లోకముతో చుట్టబడిన వాడు. దేని చెప్పండి? లోతు అనగా లోకముతో చుట్టబడిన వాడు, నీతిమంతుడే. హల్లెలూయా. లోతు నీతిమంతుడే, కానీ దాంట్లో ఏముందంట? గూని ఉంది. ఏముంది దాంట్లో? గూని. ఏముందంట? గూని. లోకముతో చుట్టబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా కదా. దేవుని సంబంధులతో కలిసి వెళ్తూ ఉంటే దేవుని మాటలు మాట్లాడతారు. లోకస్తులతో కలిసిపోతే ఏం మాట్లాడతారు? లోక సంబంధమైన మాటలు మాట్లాడతారు. హల్లెలూయా. ఆత్మానుసారంతో నడిస్తే ఆత్మానుసారమైన మాటలు వస్తాయి. శరీరానుసారులతో కలిసి నడిస్తే, లోకానుసారులతో కలిసి నడిస్తే మరి లోకానుసారమైన మాటలు మరి వచ్చేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. ఇద్దరు కలిసి 6 నెలలు తిరిగితే వాడు వీడైపోతాడంట, వీడు వాడైపోతాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము బయలుదేరాడు. ఇప్పుడు అబ్రహాముకి ఏమైపోయిందంటే మరి దేవునితో మాట్లాడేకి బదులుగా ఏమైపోతా ఉన్నాడు? లోతుతోనే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోతు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? పెద్దనైనా నాకు ఇన్ని 100 గొర్రెలు ఉన్నాయి, ఇన్ని 100 పశువులు ఉన్నాయి, అది ఇది లోక సంబంధమైన మాటలే మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతుండే ఈ అబ్రాహాం ఏం చేస్తున్నాడంట? ఈయన కూడా అవునరా, గో నాకు కూడా ఇన్ని ఉన్నాయి, అట్లా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి, హల్లెలూయా అని చెప్పేసి అనుకుంటా. మా అప్పుడు నాకు కొంచెం ఉండే, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు బాగా మరి దీవించబడ్డాను. హల్లెలూయా. ఇప్పుడు నా పశువులు అధికమైపోయాయి. హల్లెలూయా. అంటే లోతు అంటా ఉన్నాడు, నా పశువులు కూడా అధికమైపోయినాయి. ప్రైజ్ లార్డ్. నా గొర్రెల మంద విస్తరించి ఉంది అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇవి ఏ మాటలంట? లోక సంబంధమైన మాటలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వీళ్ళ మందరులు విస్తరించిన తరువాత ఏం జరిగిందంటే ఈ యొక్క అబ్రహాము యొక్క పశువుల కాపరులు, లోతు యొక్క పశువుల కాపరులు ఏం చేస్తున్నారంట? కొట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారు పోట్లాడుతూ ఉంటే అబ్రహాం అంటున్నాడు, ఓ లోతు, మరి మన పశువులు విస్తరించాయి, మరి మా యొక్క పశువుల కాపరులు మీ యొక్క పశువుల కాపరులు ఏం చేస్తున్నారు? కొట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు కొట్లాడడం వల్ల మన మధ్యలో ఎందుకు నిష్ఠూరాలు? హల్లెలూయా. అందుకనే నీవు మరి ఒక దిక్కుకు వెళ్ళు, నేను మరొక దిక్కుకు వెళ్తాను. హల్లెలూయా. నీవు తూర్పు వైపు పోతే నేను పడమ వైపు పోతాను,
నువ్వు ఏ దిశ ఎన్నుకుంటావో ఎన్నుకో అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో లోతుకు ఏం కనిపించిందంట? సొదొమ గొమొర్రా కనిపించింది. ఏం కనిపించింది చెప్పండి? సొదొమ గొమొర్రా కనిపించింది. హల్లెలూయా. ఈ సొదొమ గొమొర్రా పట్టణము ఏ విధంగా ఉందంట? దేవుని తోట వలె ఉందంట. ఎలా ఉంది చెప్పండి? చూడడానికి ఏ విధంగా ఉంది చెప్పండి? దేవుని తోటలాగా మరి ఉంటా ఉంది, పచ్చపచ్చగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ లోతు లోకంతో చుట్టబడిన వాడుగా ఉన్నాడు కదా. ఏం చూసేవాడుగా ఉన్నాడు? ఏది బాగుంటుందో దాన్ని చూసేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దానిలో ఉన్న సంగతి గ్రహించేవాడుగా ఉండడు లోకస్తుడు. పెద్దనైనా నేనేమి ఎక్కడికి వెళ్తానంటే ఇక ఈ సొదొమ గొమొర్రా ఉంది కదా, ఆ పట్టణానికి వెళ్తాను అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ సొదొమ గొమొర్రా పచ్చబడికి కనిపిస్తుంది కానీ దాని మీద దేవుని ఉగ్రత ఉంది. దేవుడు ఒకరోజు ఆ యొక్క సొదొమ గొమొర్రాని ఏం చేయబోతున్నాడు? అగ్ని గంధకములతో నాశనం చేయబోతున్నాడు సంగతి లోతుకు తెలియదు. హల్లెలూయా. లోతుకి ఏం తెలుసమ్మా అయ్యా కదా? మనకందరికి కూడా ఏం తెలుసు? ఏదో పచ్చపచ్చగా ఉంటుందో, ఏదో బెస్ట్గా ఉంటుందో, ఎక్కడ బాగా డబ్బులు వస్తాయో, అది మోసమో అన్యాయమో మనకు తెలియదు. హల్లెలూయా. అక్కడికి పరిగెత్తా ఉంటారు. ప్రైజ్ లార్డ్. దానిలో ఉన్న నాశనాన్ని లోకస్తులు గ్రహించేవారుగా ఉండరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లోకంలో మరి గతించిన సంవత్సరాలలో హిమ్ అనే సంస్థ వచ్చింది. ఏ సంస్థ చెప్పండి? హిమ్ అనే సంస్థ. ఆ హిమ్ అనే సంస్థ ఏ ముసుగు వేసుకునిందంటే క్రైస్తవుల ముసుగు వేసుకునింది. ఏ ముసుగు? క్రైస్తవుల ముసుగు. హల్లెలూయా. గొర్రెబొచ్చు కప్పుకున్న నక్క తోడేళ్ళు కదా. నక్క తోడేళ్ళు గొర్రెబొచ్చు కప్పుకుంటే ఏ విధంగా ఉంటాయి చెప్పండి? గొర్రెబొచ్చు కప్పుకుంటే గొర్రెలా కనిపిస్తుంది. హల్లెలూయా. ఆ విధముగా వచ్చిన వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వారు వచ్చి ఏం చేశారంటే డైరెక్ట్గా ఎక్కడికి వచ్చారు? పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఎవరు కాన్ఫరెన్స్ పెట్టారు చెప్పండి? పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టారు. పాస్టర్ కాన్ఫరెన్స్లో వాళ్ళు చెప్పింది ఏమంటే, జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం చెప్తుంది, మనమందరూ ఎవరంట? రాజులైన యాజక సమూహము. ఎవరు చెప్పండి? మనమంతా ఎవరు చెప్పండి? రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. మీరందరూ ఏ విధంగా ఉన్నారు? దరిద్రులుగా ఉన్నారు. ఓ పాస్టర్లారా, మీరు ఏ విధంగా ఉన్నారు? దరిద్రులాగా ఉన్నారు. మీరిక మీద దరిద్రులుగా ఉండడము దేవుని చిత్తము కాదు. చూడండి, మీరిక మీదట దరిద్రులుగా ఉండడం ఏం కాదు? దేవుని చిత్తము కాదు. మీరు ధనవంతులు కాబోతున్నారు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. సైతానుగాడు కూడా ఏం చేస్తాడంటే దేవుని వాక్యాన్ని పట్టుకునేవాడు వస్తాడు. పాస్టర్లకు అందరికీ చాలామందికి ఏమైపోయిందంటే, మేము ధనవంతులు కాబోతున్నామా? మనము ధనవంతులు చేయాలని ఆయన దరిద్రుడు వచ్చింది, అది కరెక్ట్. కానీ హల్లెలూయా, దేవుని వాక్యం అంటే చెప్తుంది కదా, మనల్ని ఇంకా మంచి రోజులు వచ్చాయి మాకి పాస్టర్స్కి అని చెప్పేసి సంతోషించారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు పాస్టర్లకు చెప్పింది ఏమంటే, ఆయన ఆ హిమ సంస్థ వాళ్ళు, మీ సంఘంలో ఉంటున్న వారందరూ కూడా పేదలుగా ఉన్నారా, ధనవంతులుగా ఉన్నారా అని అడిగారు. చాలామంది పేదలుగా ఉన్నారు, చాలామంది కూలీని ఎలా చేసుకునే వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. దేవుని చిత్తం కాదు కూలీని ఎలా చేసుకోవడము. ఎట్లుండాలి దేవుని పిల్లలు? రాజుల్లాగా ఉండాలి. ఎంతమంది మీకు ఇష్టము? మీ సంఘ బిడ్డలందరూ కూడా కింగ్స్ లాగా ఉండాలి, రాజుల్లాగా ఉండాలంటే పాస్టర్లందరూ ఏం చేశారంటే ఓ అని చెప్పేసి చేయి ఎత్తారు. హల్లెలూయా కదా. మన పిల్లలు మీరందరూ ధనవంతులుగా ఉండాలంటే మాకు చాలా ఇష్టమే. ప్రైజ్ ది లార్డ్. అయితే మీ సంఘస్థులు ఇప్పుడు ఏం చేయబడాలి?
వారు రాజులుగా చేయబడాలి అంటే, మీరు రాజులుగా చేయబడాలంటే మీరు ఒక పని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం పని చేయాలో తెలుసా? ఒక్కొక్కరి దగ్గర నుంచి 20,000 రూపాయలు కట్టిస్తే వారికి నెలకి ఎంత వస్తుంది? వాళ్ళకు డబల్ వస్తుంది. హల్లెలూయా. ఇంకా 1,00,000 రూపాయలు కడితే ప్రతి నెల ఎంత వస్తుందంటే వాళ్ళకు 50,000 రూపాయలు వస్తూ ఉంటుంది. ఎంత వస్తుంది? ప్రతి నెల 50,000 రూపాయలు వస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 50,000 ప్రతి నెల వాళ్ళకు వస్తూ ఉంటే వాళ్ళు ఏమైపోతారు? ధనవంతులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకందరికీ 50,000 వస్తూ ఉంటే, పాస్టర్ గారు మీకేమొస్తుందో తెలుసా అన్నాడు. ఏమొస్తుందంటే 50,000కు 5,000 రూపాయలు దశమ భాగం మీకు వస్తుంది అన్నాడు. మాకు 5,000 రూపాయలు దశమ భాగం వస్తుందా? అట్లా మీరు 10 మందిని కట్టిస్తే మీకు 50,000 వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లా 100 మందిని కట్టిస్తే ఇంకా మిమ్మల్ని పట్టేవాళ్ళు లేడు. మీరే రాజులు. ఇంతవరకు మీరు సైకిల్లో తిరుగుతూ ఉన్నారు, ఇంతవరకు మీరు బైకులో తిరుగుతూ ఉన్నారు. ఇక మీదట మీరు రాజులు కదా. ఇక మీదట మీరు సైకిల్ కాదు, బైక్ కాదు, కార్లలో మీరు తిరుగుతారు. హల్లెలూయా. ఎవరు కార్లలో తిరుగుతారు అంటే ఇవి అందరేమన్నారు? హల్లెలూయా అన్నారు. దాంట్లో లోయ ఉందని తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా పాస్టర్లందరూ ఏం చేశారు తెలుసా? సంఘంలో చెప్పారు, ఇక మీదట మీరు పేదలవడం దేవుని చిత్తమో కాదు. హల్లెలూయా. మీరందరూ ధనవంతులు కాబోతున్నారు, మీకు మంచి ఆఫర్ వచ్చిందని చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఆఫర్ వచ్చింది. ఏమంటే ఇంకా పాస్టర్ గారు చెప్తే మీరందరూ గొర్రెలా నమ్మేస్తారు కదా. ఇప్పుడు ఉండే వీక్నెస్ ఏమంటే పాస్టర్ గారు ఏం చెప్తాడు దాన్ని ఏం చేస్తారు సంఘస్థులు? గొర్రెలాగా నమ్మడమే. పాపము విశ్వాసులందరూ కూడా ఏం చేశారు? నమ్మి అప్పులు చేశారు. 1,00,000 రూపాయలు అప్పు చేస్తే ఏముంది? 1,00,000 రూపాయలు మరి కట్టేస్తగిన నెల నెల ఎంత 25,000 50,000 మరి వాళ్ళకి వస్తుందంటే ఎంతసేపు 2 నెలలు కట్టేయచ్చు అనుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ఆ విధంగా అందరూ కడతా ఉన్నారు. నా దగ్గర ఒక సహోదరుడు వచ్చి చెప్పాడు, సాగర్ అని. ప్రైజ్ ది లార్డ్. మరి తెనాలి ప్రాంతంలో ఉంటాడు అనుకుంటా ఆయన, సాగర్ అని. సార్ నీకు ఒక విషయం తెలుసా సార్ అన్నాడు. హల్లెలూయా. చెప్పు సాగర్ ఏంటి అన్నా. హల్లెలూయా. ఆయన అన్నాడు, సార్ హిమ్ అనే సంస్థ వచ్చింది, భలుంది సార్ అన్నాడు. హల్లెలూయా. నేను చెప్పాను, హబక్కు గ్రంథం 1వ అధ్యాయం చదువురా నాయనా అని చెప్పాను. హల్లెలూయా. ఏం సార్ అన్నాడు. సాతానుడు గాలమేసి ఇంతకుముందు ఏం చేసేవాడు? గాలమేసి ఎన్ని చేపలు పడతాయి చెప్పండి? 1 చేప పడుతుంది. హల్లెలూయా. ఉరులేస్తే ఎన్ని చేపలు పడతాయి? కొన్ని పక్షులు పడతాయి. ఉరులేస్తే ఎన్ని పడతాయి? కొన్ని పక్షులు పడతాయి. ఇప్పుడు వాడు గాలము ఉరులేయాలని చూడడం లేదు సాతానుగాడు. ఇప్పుడు ఏమి వేయాలని చూస్తున్నాడంటే వల వేయాలని చూస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే ఇంతకుముందు వ్యక్తిగతంగా వాడు గాలమేసి వాడు పాడు చేస్తూ ఉన్నాడు, ఉరులు వేసి కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాడు వల వేసి సంఘాన్నే పాడు చేయాలనుకుంటా ఉన్నాడు. జాగ్రత్త సాగర్ అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఈ డబ్బును బట్టి నీ మోసపోవద్దు అంటే, లేదు సార్ నాకు డబ్బులు వస్తున్నాయి సార్ అన్నాడు. సరే నీ ఇష్టం, ఏమన్నా చేసుకోపో అని చెప్పేసి అన్నా. 1 నెల అయిపోయింది. విషయం తెలిసి నాకే, హలో సాగర్, ప్రైజ్ ది లార్డ్, హౌ ఆర్ యూ, ఎలాగున్నావు, బాగున్నావా, నీ హిమ్ సంస్థ ఎలాగుంది అని అడిగాను. సార్ నరకం సార్, నరకం 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 అంటా ఉన్నాడు. హల్లెలూయా.
మరి గతించిన ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళ క్రితం జరిగిన సంగతి ఇది. పాస్టర్లు కనిపిస్తే పాస్టర్ డబ్బులు ఇవ్వాలి, పాస్టర్ కనిపిస్తే పాస్టర్ను రాళ్లతో చంపడానికి సిద్ధపడ్డారు సంఘ విశ్వాసులు. ఎందుకంటే హిమ్ము సంస్థ వాడు ఏమైపోయాడో వాడు డబ్బులు వేసుకొని పారిపోయాడు. పాస్టర్లందరూ కూడా ఎక్కడికి పోయారంటే అండర్ గ్రౌండ్స్లో దాపెట్టుకున్న సందర్భాలు మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా! ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. చాలా సంఘాలు కాపరి లేని గొర్రెల్లాగా అయిపోయారు. నేను కర్నూలు ప్రాంతానికి డోన్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ చూస్తే లేరు, పాస్టర్ గారు లేరు, సంఘస్థులు ఉన్నారు. ఏమంటే పరిస్థితులు వాళ్ళు చెప్పినప్పుడు నాకు చాలా బాధకరంగా. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. భయంకరమైన నాశనం కదా. సొదొమ గొమొర్రా ఎట్లా కనిపించిందంట? పచ్చపచ్చగా కనిపించింది. అగ్నిగుందుగముల చేత మరి నాశనం అవుతుందని లోతు తెలుసుకోలేకపోయాడు. మరి ఎప్పుడు లోతు అబ్రాహామును వదిలిపెట్టి వెళ్ళిపోయాడో తర్వాత దేవుడు అబ్రాహాముతో మాట్లాడడానికి ప్రారంభించాడు. ఓ అబ్రామా, నేను నీ కేడమును, నేను నీ బహుమానము నేను విస్తరింపజేస్తాను అని మాట్లాడుతున్నాడు. ఆదికాండము 15వ అధ్యాయములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఆ సమయంలో అబ్రహాం అంటూ ఉన్నాడు, నీవు నన్ను ఎంత ఆశీర్వదిస్తే ఏముంది, నేను పిల్లలు లేనివాడును కదా. నేను ఎవరు లేనివాడు? నేను పిల్లలు లేనివాడు కదా. అంటే ఈ ఆస్తికంతా ఎవరు వారసులు అవుతారు? ఎలియాజరే కదా, నా దాసుడే కదా వారసుడేదంటే దేవుడు అంటున్నాడు, లేదు, నీ గర్భవాసమున పుట్టబోయేవాడే ఏమవుతాడు? వారసుడవుతాడు అని చెప్పి బయటకు తీసుకుని వెళ్ళాడు. ఆకాశం వైపు చూపించాడు. నక్షత్రాలను లెక్క పెట్టమని చెప్పాడు. అబ్రహాము లెక్క పెట్టాడా? లెక్క పెట్టాడమ్మా? ప్రభువా, నా వల్ల కాదు. తర్వాత ఇసుక రేణువుల దగ్గర సముద్రం తీసుకువెళ్ళాడు. ఇసుక రేణువులను లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టారా? లెక్క పెట్టాడు. ప్రభువా, నా వల్ల కాదు. నేను ఈ విధముగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట కఠినమైన మాట. అర్థమైందా మీకు? ఏంటి మాట్లాడాడు? నువ్వేం చేయాలి? ఈ స్థలంలో నుంచి నువ్వు లే, ఈ దేశాన్ని నీ వదిలిపెట్టు, నీ బంధువులను నీ వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టమన్నప్పుడు రెండో మాట మాట్లాడలేదండి. ఈ కఠినమైన మాట వచ్చినప్పుడు దేవుని మాటకి విధేయతను కనపరిచిన వాడుగా ఉంటా ఉన్నాడు అబ్రాహాము. హల్లెలూయా! హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మీ అందరికీ తెలుసు, దేవుడు వాగ్దానము చేసినట్లుగా అబ్రాహాముకు దేవుడు ఏమిచ్చాడంట? కుమారుణ్ణి ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఎన్ని సంవత్సరాల నుండి ఇచ్చాడు? అబ్రహాముకు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకు కుమారుని ఇచ్చాడు. షారాకు ఆ సమయంలో ఎంత? 90 సంవత్సరాలు కదా. అబ్రహాముగా మార్చబడ్డాడు. షారాయ్ ఏమైపోయింది? షారాగా మార్చబడింది. హల్లెలూయా! వారి ఇరువురికి పుట్టిన ఆ యొక్క కుమారునికి ఏమని పేరు పెట్టారంట? ఇస్సాకు అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు చెప్పండి? ఇస్సాకు. ఇస్సాకు అనగా అర్థం ఏంటి? నవ్వుల పుత్రుడు. ఏ పుత్రుడు చెప్పండి? నవ్వుల పుత్రుడు. ఎందుకంటే ఇస్సాకు పుట్టినప్పుడు బోసినోమోరుతో అబ్రాహాము నవ్వుకుంటున్నాడు, శారా నవ్వుకుంటా ఉందంట. ఇద్దరు నవ్వుకుంటా ఉన్నారు. హల్లెలూయా! ఇద్దరు నవ్వుకోవడమే కాదు, ఎవరు నవ్వుతున్నారు? పక్కింటోళ్ళు పొరుగింటోళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. వీళ్ళే కాదు నవ్వేది. ఎవరు నవ్వుతున్నారంట? అందరు కూడా నవ్వుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆ కుమారుడికి ఏమైనా పేరు పెట్టారంట? ఇస్సాకు. ఇస్సాకు అనగా అర్థం ఏం చెప్పండి? నవ్వుల పుత్రుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఇస్సాకు ఏమైపోతున్నాడు? పెరిగి పెద్దవాడైతే ఉన్నాడు.
అల్లారి ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు అబ్రహాం. హల్లెలూయా కదా. చాలా ఇండ్లకు పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల్ని ఎట్లా పెంచుకుంటారు చెప్పండి? చాలా గారాబం పెంచుకుంటారు కదా. చాలా అస్సలు ఎట్లా పెంచుకుంటారంటే అట్లా పెంచుకుంటారు. అలాగే అబ్రహాము కూడా ఇస్సాకుని ఏం చేశాడంట? గారాబంగా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, బాగా చూసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇస్సాకు కొంచెం పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనాక దేవుడు మరలా అబ్రహాముతో మాట్లాడడానికి ప్రారంభించాడు. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తెలుదా దేవుడికి ఒకడే కుమారుడని? తెలుసు కదా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అంటా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాం అనుకున్నాడు, నేను ప్రేమిస్తున్న ఇస్సాకుకు దేవుడు ఏమి ఆశీర్వాదం ఇస్తాడో ఏమో, ఏమి ఆఫర్ ఉందో ఏమో. హల్లెలూయా. ఏంటి? ఏమి ఆఫర్ ఉందో ఏమో. నాకు చాలా ఆఫర్లు ఇచ్చాడు, నన్ను దేవుడు చాలా దీవించాడని చెప్పేసి. హల్లెలూయా. చూడండి, నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో. హల్లెలూయా. అనుకుండొచ్చు అబ్రహాము, ఆ పర్వతాలలో ఒక పర్వతము నా కొడుకు అయిన ఇస్సాకుకు ఇస్తాడేమో. హల్లెలూయా కదా. పిల్లల గురించి తల్లిదండ్రులు ఎన్ని కలలు కంటూ ఉంటారో కదా. నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు నా కూతురు ఏం కావాలి? డాక్టర్ కావాలి. హల్లెలూయా. కలెక్టర్ కావాలి అని ఎన్నెన్నో కోరికలు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద. హల్లెలూయా. ఏం చేయాలి? దహన బలిగా అని ఉంది. దహన బలిగా అంటే అబ్రహాం ఏమనుకుండొచ్చు? దహన బలిగా ఏదైనా గొర్రెనో మేకనో మరి అర్పించమని చెప్తాడేమో అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. హల్లెలూయా. దహన బలిగా అతని అనగా నీ కుమారుని అర్పించుమనెను. హల్లెలూయా. ఈ మాట సులభమైన మాటనా కఠినమైన మాటనా చెప్పండి? ఏ మాట ఈ మాట? కఠినమైన మాట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చెప్పాలా అబ్రహాం దేవునితో? ప్రభువా, నీవు పొరపాటున ఏమన్నా మాట్లాడేవేమో. నాకు ఇన్ని గొర్రెలు ఇచ్చావు, ఇన్ని మేకలు ఇచ్చావు, ఇన్ని ఎడ్లను ఇచ్చావు, దానిలో దేనినైనా ఒక దానిని అని నీవు అర్పించమని చెప్తున్నావేమో. నీవు పొరపాటున కుమారుని అంటున్నావేమో, ఎందుకు ముసలితనంలో నువ్వు నాకు ఇచ్చావు కదా అని చెప్పేసి అన్నాడా? అల్లే. హల్లెలూయా. ఏమంటున్నాడంటే దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఇస్సాకును ఏం చేయాలి? నీవు ప్రేమిస్తున్న ఇస్సాకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. అక్కడ చూడండి, ట్రస్ట్ చేసి చెప్తున్నాడు దేవుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకుని. హల్లెలూయా. నీ కొడుకును బలిగిమ్మంటే వేరే కథ. అయితే ఇక్కడ ఏమంట? నీకు ఒక్కడే ఒక కుమారుడు ఉన్నాడు కదా. హల్లెలూయా. నీవెంతో ప్రేమిస్తున్నావు కదా, అతను ఏం చేయాలి? బలిగా అర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది కఠినమైన మాటనా కాదా చెప్పండి? మీకు సులభమైన మాటనా కఠినమైన మాటనా? కఠినమైన మాటనే కదా. హల్లెలూయా. చూడండి, ఇక కఠినమైన మాట అబ్రాహాము జీవితంలో వచ్చినప్పటికీ అబ్రాహాము తండ్రి అయిన దేవునికి ఏం చేస్తున్నాడంట? సంపూర్ణమైన విధేయతను కనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం కనిపిస్తున్నాడు చెప్పండి? సంపూర్ణమైన విధేయత.
హల్లెలూయా. రెండో మాట లేదు. 3వ వచనం చదవండి. 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా. వేరే చోటికి పోలే. ఎక్కడికి పోయాడంట? దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకొని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శారమ్మతో చెప్పాడు, మేమేం చేస్తాము, మేము పోయి దేవుడు బలిగా అర్పించమన్నాడు కదా, బలిగా అర్పించి వస్తామని చెప్పాడు. కానీ అమ్మా శారా, అమ్మా శారా, అమ్మా శారా అని అన్నాడా? ఆమె ఏమనేది? ఏమండి ఏమండి? హల్లెలూయా. ఏం చేయమంటావు? ముసలితనంలో ఇస్తే వాడిని ఇంత పెద్ద చేసాం కదా, వాడిని దేవుడు ఏమంటున్నాడు? బలిగా అర్పించమంటున్నాడని చెప్పాడా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు తెలుసా? ఒకవేళ శారాకు చెప్పితే శారా ఏం చేయొచ్చు? ఏమంటే నీకు బుద్ధి ఉందా, నా కొడుకులు మాత్రమే పంపాను అని చెప్పేసి ఇంట్లో బంధించేస్తుందేమో. ప్రైజ్ లార్డ్. ఆటంకం చేస్తుందేమో. ప్రైజ్ లార్డ్. చూడండి, భార్య దగ్గర కూడా ఆటంకము లేకుండా ఏం చేస్తున్నాడంట? ఇస్సాకును పిలుచుకొని వెళ్తాడు. నేను నా కుమారుడు వెళ్ళి. హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్పిన చోటికి వాళ్ళు ఏమి చేశారంట? అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు 4వ వచనం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. హల్లెలూయా. ఇక చూడండి, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి అన్నాడు. ఎక్కడ ఉండండి? మీరు గాడిదతో ఎక్కడ ఉండాలి? ఇక్కడనే మీరు ఉండండి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? మీరు కిందనే ఉండండి, మేము పైకి పోయేస్తాం. ప్రైజ్ లార్డ్. ఎందుకు ఈ పనివారిని పైకి తీసుకోపోలేదు అబ్రాహాము? ఏం సౌకారి, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి లాక్కొని వచ్చి మళ్ళీ శారమ్మకి అప్పగిస్తారేమో అని. ప్రైజ్ లార్డ్. చూడండి, ఎటువంటి ఆటంకం లేకుండా దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుడు చెప్పిన మాటను వినడానికి ఎటువంటి ఆటంకము లేకుండా ఏం చేస్తున్నాడంట? అబ్రాహాము మరి పైకి వెళ్తా ఉన్నాడా? హల్లెలూయా. ఇస్సాకు మీద కట్టెలు ఉన్నాయి. ఏమన్నా చెప్పండి? గాడిదను వదిలిపెట్టారంటే ఇంకా ఎవరి మీద ఉంటాయి కట్టలు కదా? గాడిదను వదిలి అని చూస్తున్నాం కదా. తన పనివారితోనూ గాడిదతో ఇక్కడనే ఉండుడి అన్నాడు. నేనును నా చిన్నవాడును అక్కడికి వెళ్ళి. హల్లెలూయా. మరి ఇరువురు కలిసి ఎక్కడికి వెళ్తున్నారంట? ఆ మోరియా పర్వతంలో ఒక పర్వతం మీద ఎక్కి వెళ్తా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. వెళ్తా ఉంటే మార్గ మధ్యంలో ఇస్సాకు అడుగుతా ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. తండ్రి, మరి కర్రెలను నిప్పు ఉన్నాయి, అయితే దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏమంట? కర్రలు నిప్పు ఉంది, దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా? ఇప్పుడు ఏం చెప్పాలా అబ్రాహాము? బాబు, నీవేరా గొర్రెపిల్ల అని చెప్పాడా? చెప్పలా.
హల్లెలూయా. చెప్పితే మళ్ళీ ఏమి యాక్షన్ అండ్ రియాక్షనో, పరిగెత్తుకుని పోయి పనివారితో మా నాయన నన్ను బలిగా అర్పిస్తాడు పరిగెత్తిపోతాడేమో అని. హల్లెలూయా. అబ్రహాం అంటున్నాడు, యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆ మాట అన్నప్పుడు అబ్రహాము యొక్క హృదయములో ఎంత వేదన కలిగి ఉంటుందో, ఎంత బాధ కలిగి ఉంటుందో. హల్లెలూయా. ఎంత వేదన కలిగినా, ఎంత బాధ కలిగినా నేనేం చేయాలి? దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి, దేవుని మాటకు నేను లోబడాలి, కానీ నా చిత్తము కాదు. ఆయన తన చిత్తం ప్రకారంగానే నాకు దేవుడు కుమారుని ఇచ్చాడు. నా జీవితంలో ఏం చేయాలంటే, నాకెంత బాధ కలిగిన హృదయములో నేనేం చేయాలి? దేవుని చిత్తం చేయడమే నా వంతు. ప్రైజ్ ది లార్డ్. ఇరువురు కలిసి వెళ్ళారు. పైన ఏం చేశారంట? మరి అక్కడ వెళ్ళిన తర్వాత బలిపీఠాన్ని కట్టారు, కట్టెలు పేర్చారు. హల్లెలూయా. కట్టెలు పేర్చిన తర్వాత ఇస్సాకును ఏం చేశాడంట? వెనక నుంచి మరి కాళ్ళు చేతులు కట్టివేసి దహన బలిపీఠం మీద ఇస్సాకును ఉంచడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఉంచడమే కాదు, ఆ దహన బలిపీఠం మీద ఇస్సాకును ఉంచినప్పుడు ఆ యొక్క ఇస్సాకు కూడా ఏ విధంగా ఉన్నాడో తెలుసా? కషాయం అనేది గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో, ఆ గొర్రెపిల్లలాగా ఇస్సాకు కూడా ఏ విధంగా ఉన్నాడంట? సంపూర్ణమైన విధేయతను కనపరిచిన వాడుగా ఉంటున్నాడంట. నన్ను బలిగా అర్పించు తండ్రి అని చెప్పి. హల్లెలూయా. ఎప్పుడు అబ్రహాము కత్తిని పైకెత్తాడో వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించింది, అబ్రహామా ఆ చిన్నవాని మీద నీ చేయి వేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కఠినమైన మాట. అబ్రహాము ఏ విధంగా విన్నాడు చెప్పండి? సంతోషంగా విన్నాడు. హల్లెలూయా. కఠినమైన మాటను బట్టి కృంగిపోలేదు అబ్రహాము జీవితంలో. కఠినమైన మాట వచ్చినప్పుడు, తండ్రి ప్రభువా నీ చిత్తం చేయటమే నా వంతు, హల్లెలూయా అని చెప్పి ఏం చేశాడంట? కత్తి వెత్తినప్పుడు, అబ్రహామా ఈ చిన్నవాని మీద నువ్వు చేయి వేయొద్దు. ఇందు మూలకంగా తెలుస్తుంది నీవు నాకు భయపడువాడు. ఇందు మూలకంగా తెలుస్తుంది నీవు నన్ను ప్రేమించేవాడవు. నీకు ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి నాకు ఇయ్య, నువ్వేం చేయలేదు, నువ్వు వెనుక తీయలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో మరి 15వ వచనం నుంచి 14వ వచనం నుంచి చూద్దాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను ఏమన్నాడు? కమాన్, రావడం లేదా? నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారునియ్యా వెనుక తీయక ఈ కార్యము చేసినందున, హల్లెలూయా, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశపు నక్షత్రపు వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరుచుకొందురు. హల్లెలూయా. 18వ వచనం, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. హల్లెలూయా. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తూ ఉంటున్నాం,
ప్రభు యొక్క కఠినమైన మాటను అబ్రాహాము ఏం చేశాడు చెప్పండి? సంతోషంగా స్వీకరించాడు. ఆ కఠినమైన మాట వచ్చినప్పటికీ హృదయంలో వేదన కలిగిన సంతోషంతో ఏం చేస్తున్నాడంట? తన కుమారుని బలిగా ఇవ్వడానికి వెనుక తీయలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే అబ్రహాము జీవితంలో ఏమొచ్చిందంట? ఒక పెద్ద ఆఫర్ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? డబల్ ధమాకా అంట. ఏమంటారు చెప్పండి? డబల్ ధమాకా, పెద్ద ఆఫర్. ప్రైజ్ ది లార్డ్. దేన్ని బట్టి ఒక గొప్ప ఆఫర్ వచ్చిందంట? ఒక్కడై ఉన్న కుమారుని నీవు నాకు ఇయ్యా వెనుతీయలేదు అబ్రాహ్మ. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఈ కఠినమైన మాటకు లోబడినప్పుడు అబ్రాహాము జీవితంలో ఏమైపోయాడంట? ఏమంటున్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశపు నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. హల్లెలూయా. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, నీవు నా మాట వినినందున. నీవు ఎవరి మాట వినినందున? నా మాట వినినందున. ఎటువంటి మాట వినినందున? నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఈ పని చెయ్యి, నేను ఆశీర్వదిస్తాను, ఈ పని చెయ్యి అని నా మాట నువ్వు బట్టి కాదు. హల్లెలూయా. నా కఠినమైన మాటకు నీవి విధేయత కనపరిచిన దానిని బట్టి. హల్లెలూయా. నా తోడని నేను ఒట్టు పెట్టుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, గొప్ప విధేయత అబ్రహాము జీవితంలో ఏమి కలగజేసిందంట? గొప్ప ఆశీర్వాదం కలగజేసింది. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాల్లో కూడా కఠినమైన శ్రమలు రావచ్చు, కఠినమైన పరిస్థితులు మన జీవితంలో మనం రావచ్చు. హల్లెలూయా. ఎటువంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా మన జీవితంలో ఏం చేసేవాళ్ళుగా ఉండాలంట? దేవుని మాటను నెరవేర్చేవాళ్ళగా మన జీవితంలో మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యులు అనుకుంటా ఉన్నారు, ఇంత కఠినమైన మాటలు మాట్లాడితే ఎవరు ప్రభుతో ఉండగలరు అంటా ఉన్నారు. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ చదవండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది ఎటువంటి మాట చెప్పండి? ఇది కఠినమైన మాట. ఇది ఎవడు వినగలరని చెప్పుకొనిరి. హల్లెలూయా. చూడండి, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలరని చెప్పుకొనిరి. హల్లెలూయా. ప్రభు మాట ఏ విధంగా ఉంటుంది చెప్పండి? కఠినంగా మరి ఉంటుంది. హల్లెలూయా. అయితే మన జీవితంలో ఏం కావాలంట? కఠినమైన మాట వచ్చినప్పుడు అబ్రహాము ఏ విధముగా తన విధేయతను కనపరిచాడో అటువంటి విధేయత కలిగిన మనస్సు ఎవరికి కావాలి? మనకు కావాలి. చూడండి, యేసు ప్రభు వారు మాట్లాడిన కఠినమైన మాటను విని అందరూ ఏమైపోతున్నారంట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, 66వ అప్పటి నుండి ఆయన శిష్యులలో, చూడండి, ఆ కఠిన మాటను విని అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను
ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా యేసుప్రభు మరి ఈ కఠినమైన మాటలు వినినప్పుడు అనేకులు ఏం చేశారంటమ్మా? అయ్యా వెళ్ళిపోతున్నారు. ఎవరు వెళ్ళిపోతున్నారంటే ఆ మాటకు విధేయత చూపించని వారు ఏమైపోతున్నారంట? వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఆ మాట యందు విశ్వసించని వారు ఏమైపోతున్నారంట? వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరు వెళ్ళిపోయారంట? అన్యజనులు కాదు వెళ్ళిపోయింది, అన్యజనులు కాదు వెళ్ళిపోయింది. హల్లెలూయా. విశ్వాసులు కాదు వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళిపోతున్నారు? శిష్యులు వెళ్ళిపోతున్నారు. అనేకులు శిష్యులు వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే అప్పుడు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మందిని అడుగగా, హల్లెలూయా, ఏమంటున్నాడంట? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మందిని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? సీమోను పేతురు ఏమంటున్నాడంట? ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడము. హల్లెలూయా. నీవు ఎంత కఠినమైన మాటలు మాట్లాడినా ఆ మాటలో ఏముందంట? నిత్య జీవపు మాటలు ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా దేవుని వాక్కు మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీకు కూడా ఈ యొక్క మాటలు కఠినంగా ఉంటున్నాయేమో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా కఠినమైన మాటలు వచ్చినప్పుడు మరి మీలో కూడా ఎవరైనా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? హల్లెలూయా. నాకు తెలిసి మీరు అనుకోరని. ఎందుకంటే నిత్య జీవపు మాటలు ఇక్కడ ఉన్నాయని మీరు గ్రహించారు కాబట్టి ఏం చేస్తున్నారు? దేవుని మందిరానికి మీరు వస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా కఠినమైన మాటలు అవి నిత్య జీవపు మాటలుగా మరి ఉంటా ఉన్నాయి. ప్రైలలు హల్లెలూయా. కదా గతించిన నిన్నటి దినానే మనం ధ్యానించాం. మరి చెడ్డ స్నేహితుడు ఏం చేస్తాడంట? మంచి మంచి మాటలు, ముస్తాబు మాటలు మాట్లాడతాడు. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే అనేకమైన గాయాలు చేస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? అనేకమైన గాయాలు చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మాటలు కూడా ఏం చేసేవిగా ఉంటున్నాయంటే అవి కఠినముగా ఉంటాయి, అవి గాయపరిచేవిగా ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే దానిలో ఏముందంట? గొప్ప ఆశీర్వాదము మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. యేసు వారిని చూచి, ఎవరిని చూచి? శిష్యులను చూచి ఏమంటున్నాడంట? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. హల్లెలూయా. ఏమి నెరవేర్చడం చెప్పండి? తండ్రి అయిన దేవుడు నన్ను ఎందుకు పంపించాడో ఆ తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన పని ముట్టించుటయు. ప్రభువు తండ్రి అయిన దేవుడు ఏ పని నిమిత్తం పంపించాడో ఆ పనిని ముగించడం ఏమంట? నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఎటువంటి కఠినమైన పరిస్థితే కానీ
నేనేం చేయాలి? ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాలి. హల్లెలూయా. చూడండి, ఎటువంటి కఠినమైన స్థితి యేసు ప్రభు మరి చూస్తున్నాడు. ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం చదవండి. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము, అయినను నా చిత్త ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, తండ్రి పనిని చేయడమే మరి నా యొక్క ఆహారం. హల్లెలూయా. ఆయన పనిని తుదముట్టించుటయే నాకేమంట? ఆహారం. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభువుకు తెలుసు ఆయన ఎందుకు వచ్చాడో ఇక్కడికి. హల్లెలూయా. ఎందుకు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి ఎందుకు ఇక్కడ పంపించాడో యేసు ప్రభుకు తెలుసు. యేసు ప్రభు ఆయన శిలువ వేయబడక మునిపే కొన్ని రోజుల క్రితమే తన శిష్యులతో చెప్పాడు, తన శిలువ మరణం గురించి చెప్పాడు. నేను చనిపోయి 3వ రోజు లేయవలసి ఉందని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ సమయం ఆసన్నమైనప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో కూడా ఏం చేశాడంట? గెత్సెమనే తోటకు వెళ్ళాడు. మరి వారిని ఒక చోట ఉంచి కొంత దూరం వెళ్ళి ఏం చేశాడంట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క శిలువ మరణం ఎలాగుందో ఆయనకు తెలుసు. ఆయన పొందక మునిపే ఆయన శిలువ మరణము ఎలాగ ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువుకి ముందే తెలుసు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ బయటికి చూస్తున్నాము. నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము కదా. ఒక గిన్నె వచ్చిందంట, ఆ గిన్నెలోనిది త్రాగాలంటే కావడం లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ గిన్నెలోనిది త్రాగాల్సిందే యేసు ప్రభు. ఆయన అంటా ఉన్నాడు, నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. హల్లెలూయా. ప్రభువా, నా ఇష్ట ప్రకారం కాదయ్యా, నీ ఇష్ట ప్రకారమే. మనమేం చేస్తామో, కఠినమైన పరిస్థితి వస్తే దేవుని ఇష్ట ప్రకారంగా పోతామా, మన ఇష్ట ప్రకారంగా పోతామా కదా. బైపాస్లో తప్పించుకోవడానికి పోతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు అంటా ఉన్నాడు, నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్త ప్రకారం చేయటమే ఆయనకేమంట? ఆహారము. ఏం చెప్పండి? దేవుని చిత్త ప్రకారం చేయడం ఏమంట? ఆహారం. ప్రైజ్ లార్డ్. అది ఎటువంటి కఠినమైన పరిస్థితే కానీ, అది మరణ వేదనలే కానీ, అది ఏమంట? నాకు ఆహారం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఆయన ఆ గిన్నెలోనిది త్రాగడానికి ఇష్టపడ్డాడంటే, ఆ గిన్నెలోనిది ఆయన త్రాగకపోతే, హల్లెలూయా, ఆయన యొక్క శిలువ మరణ వేదనలు అనుభవించకపోతే నీకు నాకు ఏం లేదంట. ఈరోజు మనం ఇక్కడ వచ్చి కూర్చుని ఆరాధిస్తూ ఉండేవారు కాదు. ఆయన శిలువ మరణము పొంది మరణాన్ని జయించి తిరిగి లేకపోయింటే మన యొక్క పాపాలకు విమోచన అన్నది
లేదు. మనకు నరకము నుంచి విముక్తి మనకు లేదు. ఆయన శిలువ మరణం పొందాడు కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు రక్తము కార్చాడు. ఎవరిని ప్రేమించి అంటే చెప్పండి? నిన్ను నన్ను ప్రేమించాడు. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని ఆయన చేశాడు. ఆయన మరణ వేదన, ఆయన శిలువ శ్రమలు, ఆయన మన కొరకు రక్తమును కార్చి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన ప్రాణం పెట్టిన దానిని బట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏం దొరికిందంట? రక్షణ దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క కల్వరి శిలువలో రక్తము కార్చడం మూలకంగా ఏమి జరిగిందంటే, మొట్టమొదటి ఆదాముగా ఉంటున్న ఆదాము చేసిన పాపము, హల్లెలూయా, అప్పటి నుంచి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు రక్తము కార్చేంత వరకు ఏ పాపము ఉందో ఆ పాపము నుంచి అందరికి కూడా దేవుడు విమోచన ఇచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపిన వాడై తన్ను తానే తగ్గించుకొనెను. హల్లెలూయా. దేవాజి దేవుడు, హల్లెలూయా. ఆయన ఆకారమందు ఏ విధంగా కనిపించాడంట? మనుష్యుడుగా, దాసుని స్వరూపమును ధరించుకున్నవాడుగా, తన్ను తాను రిక్తునిగా, తన్ను తాను తగ్గించుకున్న వాడిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఆ దేవాజి దేవుడు ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన ఏం చేశాడమ్మా? నేల మట్టుకు తగ్గించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణమైన విధేయతను కనపరిచాడు. ఎందుకొరకు తెలుసా? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చూడండి, ఆయన సంపూర్ణమైన విధేయతను కనపరిచిన దానిని బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. కింద చూడండి, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. అన్ని నామముల కంటే పై నామముగా నా దేవుడు ఎవరిని చేశాడు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువును చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, కఠినమైన మాటలు, హల్లెలూయా, కఠినమైన మాటలకు విధేయతను కనపరిచినప్పుడు ఆ సంపూర్ణమైన విధేయత ఏమి చేసిందంటే అబ్రహామును
గొప్పగా ఆశీర్వదించింది. ఆ ఆశీర్వాదము ఏం చేసిందంటే అన్యజనులకు ఆశీర్వాదముగా మార్చబడింది. హల్లెలూయా. అబ్రహాము యొక్క ఆశీర్వాదము క్రీస్తు యేసు మూలకంగా అన్యజనులుగా ఉన్న నీకు నాకు మనకేం చేయబడింది? అనుగ్రహించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, యేసుక్రీస్తు ప్రభు విధేయతను కనపరిచే దాన్ని బట్టి ఆయన నామము అన్ని నామముల కంటే పై నామముగా చేయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిందేమో తెలుసా? దేవుడు ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించాలని, నిన్ను నన్ను పైవారిగా ఉంచాలని, నిన్ను నన్ను రాజులుగా ఉంచాలని. హల్లెలూయా. నిన్ను నన్ను ధనవంతులుగా చేయాలని, నిన్ను నన్ను ఆ నిత్య నరకాగ్నిని చుడిపించి నిత్య రాజ్యమునకు వారసులుగా చేయాలని. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన కఠినమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సంపూర్ణమైన విధేయతను కనపరిచి, చిత్తం ప్రభువా, నీ మాటను వింటాననే మనస్సు మనకుందా? నీ మాటను నేను వింటాను ప్రభువా అనే మనస్సు మీకు ఉందా? ఎంతమందికి ఉంది చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణమైన విధేయత, సంపూర్ణమైన మనస్సు కనపరిచినప్పుడు అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా. గొప్ప దీవెన దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము కఠినమైన ఆ యొక్క మాటకు, దేవుని యొక్క కఠినమైన మాటకు లోబడిన దాన్ని బట్టి గొప్ప దీవెన, ఆశీర్వాదం. కఠినమైన మాటలు వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గర నుంచి అనేకులు వెళ్ళిపోయారు, కానీ పేతురు శిష్యులు ఏం చేయలేదు? ప్రభు, నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి? హల్లెలూయా కదా. దేవుని సన్నిధిలో ఏ మాటలు ఉన్నాయని చెప్పండి? నాశనమును కూర్చిన మాటలు ఉన్నాయా? నిత్య జీవను కూర్చిన మాటలు ఉన్నాయా? నిత్య జీవపు మాటలు. ఈరోజు నిత్య జీవపు మాటలకు లోబడ్డానికి ఎంతమందికి ఇష్టం ఉంది? ఎంతమంది అందరం ఇష్టం ఉందా? హల్లెలూయా. నిజంకంటే నీకు ఇష్టం ఉంటే డబల్ ధమాకాని నీ జీవితంలో. హల్లెలూయా. ఏం ధమాకా? డబల్ ధమాకా. హల్లెలూయా. డబల్ ధమాకా అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆశ్రయించబడింది కాదు, ఇంకా రెండంతలుగా దేవుడు నిన్ను ఆశ్రయించబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించిన గాక. అందరూ కళ్ళు మూసుకొని తలలోంచి మనము ప్రార్థన చేసుకుందాం.